గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జమ్మూ కాశ్మీర్ పహల్గామా ఘటన ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు చంద్రమౌళి గారితో పాటు వాళ్ళ స్నేహితులు వెళ్ళడం అయితే జరిగింది. నిజంగా శశిధర్ గారు అలాగే సుమిత్ర గారు ఉన్నారు. వాళ్ళు అసలు ఆ టైంలో ఎలా జరిగింది ఈ దుశ్చర్యని వీళ్ళు కళ్ళతో చూశారు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటని చెప్పి మనతో పాటు సుమిత్రాదేవి గారు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, అసలు నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా మీరు అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఇలా అవుతుందని. చల్లని ప్రదేశం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి వెళ్ళారు. ఏం చెప్తారు మీరు? నిజంగా కాశ్మీర్ వెళ్ళడం అనేది చాలా మంచి ప్లేస్ అండి. చూడటానికైతే దేశం తాలూ గొప్పతనం అంతా మన దేశ సరిహద్దుల్లో ఏ రకంగా ఉందన్నది అక్కడికి వెళ్ళి చూడగలిగామండి. పోలీసులు బలగాలు అన్నీ చాలా చక్కగా ఉన్నాయండి. అన్ని దగ్గరలో కాపలా చాలా బాగుంది. మా ప్రయాణం అంతా కూడా చాలా బాగా జరిగిందండి. 18వ తారీఖు నుండి మేము టూర్లో ఉన్నామండి. ప్రయాణం అంతా చాలా చక్కగా జరిగింది. ఎక్కడ ఎలాంటివి ఆటంకాలు లేవండి. ఎక్కడికక్కడ పోలీసులు ఆపుతున్నారు, అడుగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళ ఐడీలు చూస్తున్నారు, పంపిస్తున్నారండి. ప్రతి దగ్గర చాలా బాగా ఉన్న గవర్నమెంటు ఒక్క పెహల్గాంలో ఆ మినీ స్విట్జర్లాండ్ దగ్గర మాత్రం ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఏంటి జరుగుతుంది అక్కడ అంటే అక్కడికి ఎవరు రారనుకున్నారా ఏంటనుకున్నారో మాకు అది అర్థం కావటం లేదండి. అది ఎవరు ఊహించమండి అలాంటిది. ఎందుకంటే మా ముందు వెళ్ళిన వాళ్ళు మేము ఎక్కుతుంటే దిగుతున్న వాళ్ళు అందరూ అనుకొని వస్తున్నారండి. సూపర్గా ఉందండి, వెళ్ళండి చక్కగాను అన్నారండి. మౌళి గారు కూడా మాతో పాటు అక్కడ దృశ్యాలన్నీ చూడాలని చెప్పి ఒక ఫోటోగ్రాఫర్ని కూడా మాతో పాటు తీసుకొచ్చారండి. ఫోటోషూట్ కూడా పెట్టారండి అక్కడ. ప్లాన్ చేసిందే మౌళి గారండి. మొత్తం అంతా ఆయనే ప్లాన్ చేశారు. ఏ ప్లేసులకు వెళ్ళాలి, ఏంటి చేయాలి అన్నీ ట్రావెల్ వాళ్ళతో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ మనం ఇంకా లేట్ చేస్తే ఈ ప్లేసులు తిరగలేమని చెప్పి చాలా ఎక్కువ మమ్మల్ని ఎంకరేజ్ చేశారండి. ఎంకరేజ్ చేసిన ఆయనకి ఇలా జరగడం నిజంగా చాలా బాధగా ఉందండి. ఆయనకి ఇలాంటి ఘటన జరగడం అనేది తేరుకోలేమండి. జన్మలో ఇలాంటిది అసలు జరగకూడదండి. ఇలాంటి దుర్ఘటన జరగడం అనేది చాలా బాధగా ఉందండి. అసలు మొన్న జరిగిన ఆ సందర్భంలో మీరు అప్పుడు ఎక్కడున్నారు? మీకు ఎలా తెలిసింది ఇలా దాడి జరుగుతుందని? మేము ఆ మినీ స్విట్జర్లాండ్లోనే ఉన్నామండి. ఇంకా అక్కడే ఉన్నాము. మేము టాయిలెట్స్ కానీ పక్కకు రావడం వల్ల ఇమ్మీడియట్ అటాక్ మా మీద జరగలేదండి. ఫస్ట్ అటాక్ అక్కడ స్టార్ట్ అయింది. ఆ గన్ను చప్పుడు వినబడంగానే అందరం బాత్రూమ్ వెనక్కి వచ్చి దాక్కున్నామండి. దాక్కున్న 2 నిమిషాల్లోనే వాడు మా వైపు రావడం కనిపించిందండి. ఈయన అన్నారు, మీరు వెంటనే తప్పించుకోవాలి, మనం అంటే పారిపోవాలి ఇక్కడి నుంచి అన్నారు. వేరే దారి లేదు. అది ఏ దారి కనబడిందో ఆ ముందున్న అబ్బాయి పరిగెడితే ఆ దారిలో అందరం పరిగెట్టామండి. గుప్పిటి కాదండి, జారిపోయాయండి. ఇంక ప్రాణాలు పోయాయనే అనుకున్నామండి. అది ఎలా బయటకు వచ్చామన్నది మేము అసలు మళ్ళీ మాకు ఇంకో జన్మ లభించిందండి. భగవంతుడు మాకు పునర్జన్మను ప్రసాదించారు అనుకోవాలి. మాతో పాటు వచ్చిన మౌళి గారికి రకంగా జరగడం మాకు ఎంత బాధగుందో మరి చెప్పలేనండి. ఇంకా మణిగారు ఎలా తేరుకుంటారు ఇందులోంచి అనేది ఆ భగవంతుడే ఆవిడకి శక్తిని ఇవ్వాలండి. అది కోరుకుంటున్నానండి. అదే మేడం, ఇప్పుడు ఇంత దుశ్చర్యకి పాల్పడి ఇన్ని ప్రాణాలు అయితే తీశారు. మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఇద్దరుంటే మొత్తం ఓవరాల్గా 26 మందిని అయితే ప్రాణాలు తీశారు. నిజంగా ఆ ఉగ్రవాదులకి ఎలాంటి న్యాయం వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలంటే అది చెప్పే లేదండి. అది నేను మాట్లాడలేనండి. ఎవరైనా మనిషి ప్రాణమేనండి. ఉగ్రవాదిదైనా మనిషి ప్రాణమే, మందైనా మనిషి ప్రాణమేనండి. ప్రాణాలు తీస్తూ ఎవరు కూడా ఎలాంటి పనులు చేయకూడదండి. ఎందుకంటే జీవితం మళ్ళీ తిరిగి రాదండి. అది ఉగ్రవాదికైనా ఒక ఫ్యామిలీ ఉంటుంది, మనకైనా ఒక ఫ్యామిలీ ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా మనుషులేనండి. వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రాణాలకు తగ్గించి ఎంతకని కాపాడుతారండి దేశాన్ని. అలాగే గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుందండి, ప్రతి ఒక్కరిలోనే మార్పు రావాలండి. ఆయుధం లేని దేశం కావాలని ప్రతి ఒక్కరి కోరిక అండి, మనస్ఫూర్తిగా కోరిక. కనీసం పిల్లలకైనా అలాంటి ఒక ప్రపంచం లభించాలని కోరుకుంటున్నామండి. గవర్నమెంట్ ఈ విషయంలో మాత్రం మంచి చర్యలు తీసుకోవాలండి. మరి ఉగ్రవాదిగా మారే అవకాశం కానీ ఆలోచన కానీ ఎటువంటి వాళ్ళకి
రాకూడదంటే ఎంత మంచి పరిపాలన ఉండాలో గవర్నమెంట్ చూడాలండి. ఆ స్పాట్లో నిజంగా ఒక యంగ్ కపుల్ నిజంగా పెళ్ళి పాపం చాలా ఎంజాయ్ చేశారు. నిజంగా వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. అవునండి. ఆ న్యూ మ్యారీడ్ కపుల్ ఆవిడ ఏడుపు వింటే అండి, ఆవిడ ఒక చిన్న బాబు అండి, 4 years బాబుతో ఒక ఆవిడ ఉండిపోయారండి నిస్సహాయంగా. ఇటు బాబుని చూసుకోలేక, అటు భర్తను వెతకలేక మై హస్బెండ్ అని ఆవిడ తిరుగుతూ ఉంటే ఇంకా నేను అది చూసి అసలు ముందు చాలా ఇదైపోయానండి. మరి చలించిపోవడం కాదండి, మరి గుండె జారిపోయిందండి. మరి లేదు, మరి ఇంకా ప్రాణాలు అని ఉన్నాయని మరి అనుకోలేదండి. నిజంగా ఈరోజు నిలబడి మీ అందరినీ చూస్తున్నానంటే భగవంతుడు మాకు ఇంకో జీవితాన్ని ప్రసాదించారు, ఒక అవకాశాన్ని మాకు ఇచ్చారండి. అంతేనండి, అంతవరకు చెప్పగలండి. ఇది పుల్వామా దాడిలో చంద్రమౌళి గారితో పాటు వెళ్ళిన ఫ్యామిలీకి సంబంధించి శశిధర్ గారు కానీ సుమిత్రాదేవి గారు కానీ నిజంగా ఆ టైంలో మేము నరకం చూపించాం. నిజంగా ఆ సిచ్యువేషన్ మాకు ఎదురైంది, ఇంకెవరికి ఎదురవ్వకూడదు. దయచేసి ఎవరి ప్రాణమైనా ముఖ్యం. అలా టెర్రరిస్టులు ఈ విధంగా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. నిజంగా దయచేసి ఆ ఏరియాలో అయితే ఇంకా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి. ఇంకా తెలియక చాలామంది టూరిస్టులు అయితే యాత్రికులు అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎదురైతే మట్టుకు ఎవరు కోలుకోలేరు. దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి శశిధర్ గారి భార్య అయిన సుమిత్రాదేవి అయితే కోరుకుంటున్నారు. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.